ప్రస్తుతం ఈ కథంతా జ్యోత్స్న పుట్టుక వెనుక ఉన్న రహస్యం చుట్టూ తిరుగుతోంది. జ్యోత్స్న నిజానికి దశరథ సుమిత్రల సొంత కూతురు కాదు. దీప మాత్రమే వారి అసలైన వారసురాలు అనే నిజం కార్తీక్, దీపలకు మాత్రమే తెలుసు. మరెందుకు ఆలస్యం, ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ సీరియల్ విజన్. దశరథ సుమిత్రలను జ్యోత్స్న చంపేసినట్లు కల రావటంతో దీప ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. వెంటనే మా ఇంటికి వెళ్దామని గొడవ చేస్తుంది. మీ నాన్న నిజం చెప్పేసినట్లు నాకు కూడా కల వచ్చింది, అలాగని నిజమై ఉంటుందా అని నిలదీస్తాడు కార్తీక్. అమ్మకి నాన్నకి ఏమైనా జరిగితే వాళ్ళని సేవ్ చేయటానికి ఉన్నది మనమే కదా అంటుంది దీప. జ్యోత్స్న అసలైన వారసురాలు కాదు కాబట్టి మీ అమ్మా నాన్నలను చంపుతుందని నీ భయం. జ్యోత్స్న ఇప్పుడు నమ్మకం లేని జీవితంలో బతుకుతోంది. ఇక ఇలాంటి టైంలో తను ఏ తప్పు చేయదు. నువ్వన్నది జరగాలంటే తను సుమిత్ర కూతురు కాదన్న నిజం తెలియాలి. అయితే మనం చెప్పాలి, లేదంటే డాక్టర్ హారిక చెప్పాలని అంటాడు కార్తీక్. ఉదయాన్నే తాత ఇంటికి అందరం వెళ్దామని చెబుతాడు. మరోవైపు సుమిత్రకు అన్నం తినిపిస్తుండగా ఆమె కంటతడి పెడుతుంది. మీరొచ్చి చెప్పే వరకు నాకు టిఫిన్ గురించి కూడా గుర్తులేదు. జ్యోత్స్నకి మంచి సంబంధం కుదిరి మన గార్డెన్లోనే పెద్ద పందిరి వేసి పెళ్లి చేసినట్లుగా కల వచ్చిందని చెబుతుంది. జ్యోత్స్నకి త్వరగా పెళ్లి చేయకపోతే మది పోగొట్టుకునేలా ఉందని దశరథ భయపడతాడు. మన అమ్మాయిని ఇంట్లోనే ఉంచుకుందాం, ఇల్లరికపు అల్లుడిని తెచ్చుకుందామని చెబుతుంది సుమిత్ర. నీ ప్రవర్తనలో తేడా కనిపిస్తోంది, అందుకే డాక్టర్ను ఇంటికి రమ్మని పిలిచానని అంటాడు దశరథ. ఇంతలో జ్యోత్స్న వచ్చి లోపలికి రావచ్చా అని అడుగుతుంది. ఆ మాటలతో సుమిత్ర షాక్ అవుతుంది. నీ దగ్గరికి వస్తుంటే డాడీ నా మీద చిరాకు పడుతున్నాడు, అందుకే ఏం చేయాలో అర్థం కాక బయటే నిలబడ్డానని అంటుంది జ్యోత్స్న. మీ నాన్న నిన్ను ఎంత ప్రేమగా చూసుకునేవాడో తెలుసా అని అంటుంది. నేను స్కూల్ నుంచి కాలేజ్ నుంచి ఇంటికి రాగానే నా చేతిని నీ చేత్తో తీసుకొని ఆ రోజు జరిగిన విషయాలన్నీ చెప్పించుకునేవాడు. ఆ తర్వాత అన్నం తినిపిస్తూ కబుర్లు చెప్పేవాడివి అని గుర్తు చేస్తుంది జ్యోత్స్న. మీ నాన్న ప్రేమ ఎప్పుడు మనసులోనే ఉంటుందని చెబుతుంది సుమిత్ర. మా మీదే నీకు ప్రేమ తగ్గిపోయింది. నా మాట విని నువ్వు పెళ్లి చేసుకోమని చెబుతుంది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు, నేను ఇలాగే ఉంటానని తేల్చి చెబుతుంది జ్యోత్స్న. నా కూతురు పెళ్లి చూడలేనంటూ తనలో తానే మాట్లాడుకుంటుంది సుమిత్ర. భార్య వింతగా ప్రవర్తిస్తూ ఉండటంతో దశరథ కంగారు పడతాడు. మరోవైపు శివన్నారాయణకు కాఫీ ఇచ్చి సిగ్గుపడుతుంది పారు. దీని వెనక నీ కుట్రేంటి అని పెద్దయిన అడగ్గా, నేను ఆశించేది మీ ప్రేమను మాత్రమే అంటుంది పారు. ఇంతలో శ్రీధర్ వచ్చి విజిల్స్ వేస్తాడు. ఇంతలో కాంచన, కార్తీక్, దీపలు కూడా వస్తారు. సుమిత్రమ్మ గారిని దశరథ గారు ఎలా ఉన్నారని దీప అడగటంతో జ్యోత్స్నకు అనుమానం వస్తుంది. జ్యోత్స్న, దీపలని పక్కపక్కన పెట్టుకొని కబుర్లు చెబుతాడు శివన్నారాయణ. బిడ్డ విషయంలో నిర్ణయం వెనక్కి తీసుకున్నందుకు కంగ్రాట్స్ చెబుతుంది జ్యోత్స్న. నువ్వు కింద పడ్డావని విన్నాను, వెంటనే మా ఇంటికి రావటం ఎందుకు? పూర్తిగా కోలుకున్నాక రావచ్చు కదా అని అంటుంది జ్యోత్స్న. ఇంతలో ఇంటికి డాక్టర్ హారిక రావటంతో అందరూ షాక్ అవుతారు. కోడలికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమోనని శివన్నారాయణ కంగారు పడతాడు. నేను బ్రతుకుతానని అనుకోలేదు, మీరే నన్ను కాపాడారని సుమిత్ర చెప్పగా, మీరు నాకు హాస్పిటల్లోనే థ్యాంక్స్ చెప్పారని హారిక అంటుంది. నాకేమీ గుర్తులేదని సుమిత్ర అనటంతో కార్తీక్, దశరథ, శివన్నారాయణలు షాక్ అవుతారు. నాకు నా కూతురు జ్యోత్స్న విషయాలు తప్పించి ఏం గుర్తులేదని అంటుంది సుమిత్ర. అది కూతురు కాదు, మా అమ్మ. మా అమ్మే నాకు ప్రాణం పోసిందని ఎమోషనల్ అవుతుంది. రేపు మీ కూతురికి పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోయిందంటే తట్టుకోగలరా అని హారిక అడగ్గా, మా అమ్మాయికి పెళ్లి చేసినా మాతోనే ఉంటుందని అంటుంది సుమిత్ర. సుమిత్ర ఇంటికొచ్చినప్పటి నుంచి ఏదో తేడా కనిపిస్తోందని డాక్టర్ను రమ్మన్నానని చెబుతాడు దశరథ. సుమిత్ర గారు చచ్చిపోతానేమో అనే స్టేజ్లోకి వెళ్ళిపోయింది. సుమిత్ర గారికి జ్యోత్స్న అంటే చాలా ఇష్టం. తన కూతురు పెళ్లి చూడకుండా చచ్చిపోతానేమోనన్న భయం తన మనసులో బలంగా నాటుకుపోయింది. సడన్గా తాను ప్రాణాలతో బయటపడేసరికి నమ్మలేకపోతున్నారు. తన మెంటల్ కండిషన్ ఏమాత్రం బాలేదు. ఆవిడ తట్టుకోలేని విషయాలేవి చెప్పొద్దు. జ్యోత్స్నకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది డాక్టర్ హారిక. ఇంతలో జ్యోత్స్న వచ్చి, కూతురిగా నాకు సంబంధం లేదా, నన్నెందుకు వేరు చేస్తున్నారని అడుగుతుంది. నువ్వు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోతే మా అత్త నీతో పాటు రాదు కదా, అప్పుడు చూసుకోవాల్సింది నేనే. కొన్ని విషయాలు పెద్దవాళ్ళుగా మేము చూసుకుంటాం, నువ్వు చిన్నపిల్లవి అంటాడు శివన్నారాయణ. డాక్టర్ వెళ్ళిపోగానే జ్యోత్స్నతో పర్సనల్గా మాట్లాడతాడు కార్తీక్. నీ మీద నా అనుమానం ఏంటి? పారుని మా ఇంటికి ఎందుకు పంపించావు? హాస్పిటల్లో దీప రూమ్ ముందు పారుని ఎందుకు కాపలా పెట్టించావు? సరిగ్గా ఆపరేషన్ టైంకి శౌర్య మిస్ అయినట్లు ఫోన్ వచ్చింది. తను హాస్పిటల్లో లేకపోతే ఎవరికి మంచి జరుగుతుంది? శౌర్యను కిడ్నాప్ చేయించింది నువ్వేనని నాకు తెలుసని అంటాడు కార్తీక్.
ఈ మాటలతో జ్యోత్స్నకు చెమటలు పడతాయి. ఆ రౌడీలలో ఎవరైనా దొరికి ఉంటే నీ కథ వేరేలా ఉండేదని అంటాడు కార్తీక్. నీకేదైనా అనుమానం ఉంటే ఓపెన్గా అడిగే అని అంటాడు. దీపని నన్ను అనుమానంగా చూస్తున్నావని నిలదీస్తాడు. ఎవరి స్థానం పర్మనెంట్ కాదు. ఎంత ఎత్తుకు ఎదిగితే అంత కింద పడాలి. అవతలి వాడికి ఓ రోజు వస్తే మన కాళ్ళ కింద భూమి కదులుతుందని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. హాస్పిటల్లో దీప జాయిన్ అయిన దగ్గర నుంచి నేను చేయాల్సిందంతా చేస్తున్నాను. నేను అనుకున్నది జరగపోతే దీప కథ వేరేలా ఉంటుందని అనుకుంటుంది జ్యోత్స్న. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. సుమిత్ర వింత ప్రవర్తన, ఆమెకు జ్యోత్స్నపై ఉన్న విపరీతమైన ప్రేమ ఇప్పుడు కుటుంబ సభ్యులకు ఒక సవాలుగా మారింది. జ్యోత్స్న ప్రవర్తనపై కార్తీక్ నేరుగా నిలదీయటం, శౌర్య కిడ్నాప్ వెనక ఉంది నువ్వేనని నిర్ధారించడం కథలో ఉత్కంఠతను పెంచింది. జ్యోత్స్న పశ్చాత్తాపం పడకుండా దీపపై పగను పెంచుకోవడంతో రాబోయే రోజుల్లో దీపకు మరిన్ని ఇబ్బందులు తప్పవని అర్థమవుతోంది. అటు సుమిత్ర మానసిక పరిస్థితి, ఇటు జ్యోత్స్న కుట్రల మధ్య కార్తీక్ ఎలా నిలబడతాడనేది ఆసక్తికరంగా మారింది. మరి జ్యోత్స్న చేస్తున్న కుట్రల గురించి కార్తీక్ తెలుసుకున్నాడు కదా. మరి తన తల్లి సుమిత్ర ప్రాణాల మీదకు తెచ్చేలా ప్రవర్తిస్తున్న జ్యోత్స్నను కార్తీక్ క్షమిస్తాడా, లేక దీపను కాపాడుకోవటానికి జ్యోత్స్న అసలు రంగును అందరి ముందు బయట పెడతాడా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన సీరియల్ విజన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.